వివిధ శాస్త్రచయము వివిధ శాస్త్రచయము వేద వేదాంగము జీవి మనసు తెరను చీల్చలేవు తెరకు ఇవ్వల జీవి దేవుడవ్వల నుండు తెరకు ఇవ్వల జీవి దేవుడవ్వల నుండు కార్యమిలను అవల కారణంబు కార్యమిలను అవల కారణంబు. All sacred texts, the Vedas and so on, will never make any human being to be away from, or rather to cut off, this curtain of illusion. It is impossible. You find in front of the curtain the individual and behind God. You find the effect here and the cause behind. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ప్రాచీన కాలము నుండి వేద ప్రభావం చేత భారతదేశము అన్ని దేశములకు ఆధ్యాత్మిక సంపత్తిని బోధిస్తూ ప్రబోధిస్తూ లోక సమస్త సుఖినో భవంతు అన్నటువంటి యొక్క ప్రధానమైనటువంటి సూత్రమును జగత్తుకు అందించేది. Since ancient times, because of this Vedic literature and its effect, Bharatiyas have been sharing the spiritual wealth with everybody all over the world, with the cardinal principle praying for the welfare of the entire universe. Loka samsta sukhino bhavantu. ఈనాటి మానవుడు లౌకికంగా వైజ్ఞానికంగా ఎంతయో ప్రగతిని సాధించాడు. Man has attained progress in science and technology. కానీ నైతికంగా ధార్మికంగా దినదినమునకు మానవత్వం దిగజారిపోతున్నది. But day by day, the moral values and the righteous conduct are declining. మానవుడు ఏమి చేసినా, ఏమి చూసినా, ఏమి తలచినా, ఏమి అనుభవించినా ఇవంతా కూడాను స్వార్థమునకు అడ్డుగా తగిలి అనేక విధమైనటువంటి ప్రయోగం చేత తన యొక్క వ్యక్తిత్వాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు. Man today is able to sustain his individuality in a mean way because whatever he does, whatever he thinks over, whatever he speaks, it's full of selfishness and self-interest. ఈనాటి మానవుడు స్వార్థము చేతిలో కీలుబొమ్మయ్యే జీవిస్తున్నాడు. Man today is living as a puppet in the hands of selfishness. ఇట్టి స్వార్థ స్వప్రయోజనముల చేత మానవత్వమనే కోల్పోయి కేవలము పశుత్వాన్ని అనుభవిస్తున్నాడు. Because of selfishness and self-interest, he has lost the basic human quality and has resorted to animal nature. మానవ జీవితము చాలా విలువైనటువంటిది. Human life is highly జీవించ valuable. తగినటువంటిది. It has to be lived. ఇట్టి పవిత్రమైన జీవితాన్ని సార్థకంగా గావించుకొనక వ్యర్థం చేసుకోవటం ఇది మానవత్వానికి కళంకం. Such a sacred life, if it is not redeemed, if it is not liberated, it is a matter of shame and insult. ఈనాటి మానవుడు Man ఒక today, విధమైనటువంటి నియమమును పూనక తాను కోరినట్టుగా జీవిస్తూ తచ్చినట్టుగా చేస్తూ అనుభవించిన రీతిలో అనుభవిస్తూ ఉన్నాడు. man today doesn't seem to follow any discipline, and he wants all those around, and he wants to think as per his whims and fancies. నశ్రేయో నియమం వినా దేనికైనాను ఒక నియమం అత్యవసరము. For anything, a discipline is essential. ఒక నది ప్రవహిస్తుంది. A river is flowing. ఈ ప్రవహించేటువంటి నదికి కొన్ని గట్లు లేకపోతే ఇది గ్రామముల పైన పడి అనేక అపకారములకు గురి చేస్తుంది. If the river has no bunds on either side,
it will drown or maroon the entire village. అదే నదికి రెండు గట్లు కట్టినప్పుడు ఇది జనోపకారిగా ఉండి జీవితాన్ని సార్థకంగా గావిస్తుంది. The same river, if it has got bunds on either side, is useful for irrigation. అది రెండు గట్లు. These are the two bunds. అష్టాక్షర నామంతో కూడినటువంటి గట్టు ఈ రెండు. One bud is 8-lettered one. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఇది ఒకవైపున గట్టు. The bund of Shraddhavan Labhate Jnanam. సంశయాత్మ వినశ్యతే, ఇది రెండవ గట్టు. The other bund is Samshayatma Vinashyate. మొట్టమొదటి మానవునికి సంశయాత్మ వినశ్యతే, ఈ అష్టాక్షర నామాన్ని సార్థకం చేసుకోవాలి. First, we should understand this bund of Samshayatma Vinashyati. సంశయం ఉండినంత వరకు కూడాను మానవుడు ఏ చిన్న కార్యాన్ని కూడాను సాధించలేడు, విజయాన్ని అందుకోలేడు. So long there is doubt, man cannot achieve anything. He cannot understand even a fraction. నిస్సంశయంగా He should be doubtless. ఏ కార్యమునందైనా కూడాను తాను ముందంజ వెయ్యాలి. He has to step forward, march ahead, doubtlessly. ఇది మన జీవిత ప్రవాహమునకు ఒకవైపున గట్టు. This is one bund across the river of life. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఈ 8 అక్షరముల యొక్క గట్టు మరొక వైపుది. We have another bund on the other edge. Shraddhavan Labhate Jnanam. ఈ రెండు గట్టుకు మధ్యలో మానవ జీవితం అనేది ప్రవహించి అనుగ్రహం అనే సాగరంలో లీనమవుతుంది. The river of human life flows in between the two bunds and merges ultimately in the mighty ocean of divinity. కనిపించే వృక్షమునకు కనిపించని వేర్లకు నీరు పోయాలి. For the tree that is apparent needs water, the roots that are hidden. కానీ కనిపించనిది తినిపించును మీ కర్మల ఫలమును మన్మం జీవ. O individual, understand, those that you do not see, those which are hidden, will make you face the consequences of your actions today. వేర్లను భద్రం చేయకపోయినా, వేర్లను కాపాడకుండినా వృక్షమే కూలిపోతుంది. If you don't water, if you don't safeguard and protect the roots, the entire tree would be damaged. జీవితమే ఒక ఫైర్వుడ్ మాదిరి తయారవుతుంది. The life boils down to that of firewood. నీరు లేనప్పుడు ఈ చెట్టు ఏమైపోతుంది? ఎండిపోతుంది. Without water, the tree becomes dry. ఎండిపోయిన వృక్షంలో ఏ విధమైనటువంటి ఫలములు మనం అందుకోలేము. The tree that becomes dry would never yield fruit. కనుక ప్రతి మానవుడు కూడాను ఈ సంశయం అనేటువంటి దాన్ని నిర్మూలం గావించి నిస్సంశయంతో భగవంతుని సేవించడానికి పూనుకోవాలి. Therefore, man must determine to kill this doubt and lead a doubtless life. ఏ కార్యములకైనా కూడాను ఈ రెండు అడ్డు లేకుండా విజయాన్ని సాధించలేడు. We will never be successful in any task if we entertain this doubt. ఓం నమో నారాయణాయ, ఇది కాదు అష్టాక్షర నామం. Om Namo Narayanaya ఇది భగవంతుడిలో ఉన్నటువంటి ఒక పేరు. is 8-lettered name of God. కానీ నిస్సంశయమైనటువంటిదే నిజమైనటువంటి మార్గము. The true path is really doubtless one. సంశయాత్మ వినశ్యతే, ఈ 8 అక్షరములే నిజమైనటువంటి యొక్క మార్గము నిరూపించినటువంటిది. The true path of doubtlessness is very much reflected in this name Samshayatma Vinasyati. ఈ సంశయమే లేకుండా మానవుడు సాధించలేనటువంటిది ఈ జగత్తులో ఒక్కటినే లేదు. If you don't have any doubt, if you are really doubtless, there's nothing that is impossible to you. ఇంకా రెండవది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. The second one, Shraddhavan Labhate Jnanam. ఈ నిస్సంశయమైనటువంటిదే ఈ మానవ జీవితం అనే వృక్షములకు వేర్ల వంటిది. This doubtless temperament and attitude constitute or comparable to the roots. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఇది వృక్షము యొక్క ఫలములు. Shraddhavan Labhate Jnanam represents the tree. పైన ఫలము, కింద వేరు. We find the fruit above and the root below. పైన ఫ్రూట్, కింద రూట్. Above the fruit, below the root. మధ్యలో అనేక విధమైనటువంటి యొక్క కొమ్మలు, రెమ్మలు, ఆకులు ఇవన్నీ కూడా చేరి ఉంటాయి. In between the fruit and the root, we find the branches, the leaves and so on. మానవుడు చెట్టును నాటే దేనికోసమని? Why man plants a tree? ఫల నిమిత్తమే చెట్టును నాటుతున్నాడు. He plants a tree expecting fruit. ఫలమే లేకుండా చెట్టునే నాటడు. If he doesn't expect a fruit, he doesn't plant. కనుక మానవ జీవితం అనేటువంటి వృక్షమునకు ఫలము ఏమిటి?
So for the tree of human life, what is the real fruit? అది ఏ పూర్ణ జ్ఞానము. The fruit of human life is total awareness, wisdom. పరిపూర్ణ విశ్వాసమే ఈ వృక్షమునకు బలమైనటువంటి వేరు. The total faith is the strong root of human life. మానవ జీవితమును పెంచుకొని Human life goes on. ఆ మానవ జీవితమునందు ఉండినటువంటి మనస్తత్వాన్ని విశాలము గావించుకొని One should expand the broad feelings. ఈ మానసిక విశాలమునకు తగినట్టుగా వాక్కును అభివృద్ధి పరచుకున్నప్పుడే మానవత్వము సార్థకమవుతుంది. When his mind and the word are broad enough, then he will progress. దీనిని పురస్కరించుకునియే ప్రాచీనపు సాధకులందరూ కూడాను పండితులందరూ కూడాను కొన్ని మంత్రములు బోధిస్తూ వచ్చారు. Basing on this, ancient seekers as parents and scholars started teaching certain mantras. అన్నం బ్రహ్మ, Food is God. రసో విష్ణు. Water is God. అన్నం బ్రహ్మ. Food is God. ఈ అన్నం అనేటువంటిది ఈ దేహంలో ప్రవేశించి దేహంలో సర్వత్రా ప్రసరించి దేహంలో పుష్టిని సంతుష్టిని ఇచ్చేటువంటిది. It's the food that's partaken that maintains and sustains the body with the essence supplied all over the body. ఈ పుష్టితో సంతుష్టితో ఉండినటువంటి యొక్క దేహమునందు దానిని కాపాడే నిమిత్తమై సద్వినియోగపరుచుకునే నిమిత్తమై మనస్సును సరైనదిగా ఇవ్వమని ప్రార్థించటమే. In order to safeguard this body, which is fully strong and satisfied, it needs the mind that has got to be proper. సిద్ధో దేవో మహేశ్వరః. ఈ మహేశ్వరుడు ఎవరు? Who is Maheshwara? అనగా ఈ మనస్సును సరైన మార్గంలో ప్రవేశపెట్టి ఈ మనస్సు ద్వారా వాక్కును ప్రవేశపెట్టి ఈ వాక్కు చేత సార్థకం పొందటమే. Really, the truth and the principle of the speech faculty is really fulfilled if it symbolizes, if it expresses the mind behind it. దేహమే బ్రహ్మ. Body is Brahma. కేవలం ఒక మనసే విష్ణువు. Mind is Vishnu. వాక్కే మహేశ్వరుడు. The speech faculty is Maheshwara. ఈ మూడింటి యొక్క తత్వమును పురస్కరించుకొని బ్రహ్మ విష్ణు మహేశ్వర అనేటువంటి యొక్క పేర్లు సార్థకం చేసుకున్నారు. Basing on these three, the trinity of Godhead, Brahma, Vishnu, Maheshwara are meant. కనుక మానవ దేహము బ్రహ్మస్వరూపమైనటువంటిది. So human body is Brahman, the form of Brahman. ఈ బ్రహ్మయందు మనస్సు అనేటువంటి ఒక విష్ణువు సర్వత్రా వ్యాపించినటువంటి వాడి. There in this body, the Brahman, we find the Vishnu, the mind, present all over the body. విష్ణు అనగా సర్వవ్యాపకత్వంతో కూడినటువంటి వాడు. The very name Vishnu means that who is all pervasive. కనుక మన మనస్సు సర్వత్రా ఉంటున్నది. Mind is everywhere. మనోమూలం విధం జగత్. జగత్తంతా వ్యాపించి ఉంటున్నది మనస్సు. Mind spreads all over the universe. విష్ణు వలె ఈ మనస్సు సర్వత్రా ప్రచారం చేస్తుంటాది. Mind, the Vishnu, moves about all over. కనుకనే మనస్సు విష్ణువు అన్నారు. So mind is Vishnu. సిద్ధో దేవో మహేశ్వరః. మహేశ్వరుడు అనగా ఎవరు? Then who is Maheshwara? వాక్కే. The speech faculty. ఈ శబ్దంతో కూడినటువంటి వాక్కే నిజమైనటువంటి మహేశ్వరుడు. The verbal, vocal expression making sound is Maheshwara. కనుకనే ప్రాచీన మహర్షులందరూ కూడాను శబ్ద బ్రహ్మమయి మొట్టమొదటి శబ్దమును ఉచ్చరించారు. So the ancients first uttered this as the primordial sound. చరాచరమయి, That which is cause for movement, జ్యోతిర్మయి, light, వాంగ్మయి, talk, నిత్యానందమయి, eternal bliss, పరాత్పరమయి, super, మాయామయి, శ్రీమయి. the one of illusion and wealth. కనుకని ఈ వాక్కు నుండి ఈ అష్ట స్వరూపములు కూడాను ఆవిర్భవిస్తున్నాయి. By expression, we'll carry on with us all the 8 forms of the divinity. కనుక మానవత్వం ఏదో కించిత్తైనటువంటిదిగా భావించరాదు. Let us not consider human life so low. మానవత్వం యొక్క దివ్యత్వాన్ని గుర్తించుకుని వర్తించడమే నిజమైనటువంటి జీవితము. The true life lies in understanding the divinity within the human life. కేవలం చేతులు కాళ్ళతో కూడి, ముఖంతో కూడి, కన్నులతో కూడి, చెవులతో కూడి ఏదో లోక సంబంధమైన విషయములంతా అనుభవించుకునే నిమిత్తమై ఈ దేహాన్ని అనుగ్రహించలేదు. Body is not gifted only to possess the various limbs like hands, the legs, the face and so on. It's not for that purpose. శరీర the body is మాధ్యం given. ఖలు ధర్మ సాధకం. ధర్మాన్ని పోషించి ధర్మాన్ని ప్రచారం చేసి ధర్మాన్ని అనుభవించే నిమిత్తము దేహాన్ని ఇచ్చారు. God has gifted this body
to understand, to practice, to propagate the principle of dharma. ఈ ధర్మం అనగా ఏమిటి? What is dharma? అది మనస్సు యొక్క భావము, దేహం యొక్క సంకల్పము, వాక్కు యొక్క స్వరూపము. Dharma represents the Trinity, that which is thought of in the mind, that which is entertained in దేహ the మనోవాక్కుల body and యొక్క expressed. స్వరూపమే నిజమైనటువంటి మానవత్వము. Therefore, human life is the combination of the mind, the body and expression. భగవంతుడు సర్వదేహములు ఎందుకుడును సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. God manifests in every human life. ఇలాంటి పరిస్థితిని మనము గుర్తించుకోవటానికి ప్రయత్నించడం లేదు. We are not making an effort to understand this. భగవంతుడు సర్వత్రా వ్యాపించినటువంటి వాడు. God is present everywhere. అట్టి సర్వవ్యాపకుడైనటువంటి భగవంతునకు ఒక చిన్న మందిరం కట్టటము, We build a small temple for God who is చిన్న everywhere. జ్యోతిని వెలిగించటము, We light a simple lamp కేవలం ఒక విధమైనటువంటి ఒక కర్పూరంతో హారతి ఇవ్వటము, and we give harati with a camphor. అన్నపానాలు తెచ్చి భగవంతునికి నైవేద్యం చేయటము, We make sacred offering with food and ఈ water. విధమైనటువంటి ఒక సంకుచితమైన భావము చేత మానవుడు జీవిస్తున్నాడు. Man is carrying on his life with his narrow feelings. బ్రహ్మాండమంతట బ్రబలు చుండెడి తనకు To God who is present all over the universe, ఆలయంబునమర్చ అలవియగున. is it possible for you to build a temple for him? కోటి సూర్యుల కాంతి మేటి గల్గిన తనకు ప్రమిద ద్వీపమునెవరు పెట్టగలరు. God who has got the brilliance of crore of suns, who can just light a simple oil lamp in front of him? అజహరాదులకైన అందని వానికి ఏ రూపుగనుగొనెవరితరము. When he cannot be understood by deities like Brahma, who can understand his true form? సర్వజలములయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున. When God moves about in everyone, what name can you give him? బ్రహ్మాండమంతట బొజ్జలోనున్నట్టి భక్ష్యభోజ్యము ఎవరు పెట్టగలరు. When the whole universe is within his stomach, what food you offer to him? వసుధ తెలియుచున్నది పాంచభౌతికమనుచు. We just call it the physical body. బ్రతుకు కోసము బహుబాధ బద్ధులైరి. We are bound to carry on our life. ఇంతకంటెను వేరది ఎరుగపరతు. What else is to be communicated సాధు to you? సద్గుణగణ్యులవు సభ్యులార. O members of this noble august assembly, ప్రేమ స్వరూపులారా, embodiments of love. సర్వత్రా ఉండినటువంటిది భగవంతుడే. God is present everywhere. సర్వజీవులు ఎందుకును ప్రకాశించేది భగవంతుడే. God shines in all creatures, beings. సర్వజలములు ఎందు ఉండేటువంటిది భగవంతుడే. God is present in all of the waters. ఇట్టి భగవంతునకు కేవలం అల్పమైన స్వల్పమైనటువంటి ఒక ఆరాధనలు జరిపి కేవలము మన యొక్క మనసును కూడాను అల్పంగా భావిస్తున్నాం. We do certain things that are so low and bring down the level of God. కనుక భగవంతుణ్ణి విశాలమైనటువంటి యొక్క ప్రకృతి స్వరూపునిగా భావించాలి. We have to consider the Creator as big as that of a creation. కేవలం భూమి మాత్రమే కాదు, Not merely earth, కేవలం నక్షత్రములు మాత్రమే కాదు, not galaxy కేవలం alone, ఆకాశము మాత్రమే కాదు, not merely space. సర్వ మండలములు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే. In fact, the entire system works on the divine principle. ఇలాంటి భగవంతుణ్ణి Such God, అల్ప స్వరూపంతో మనం ఆరాధించటము ఇది భగవంతునికి అవమానం చేసినట్టు అవుతుంది. is worshipped in a narrow, limited sense. Does it not to humiliating God in general? దక్షిణామూర్తి చెప్పాడు, Dakshinamurti said, విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నాడు. ఈ విశ్వమంతా కూడాను ఇంత విశాలమైన విశ్వము చిన్న అద్దంలో కనిపిస్తుంది. this vast world can be seen in a small mirror. అదే విధంగానే Likewise, అఖండ బ్రహ్మాండమైనటువంటి దైవ స్వరూపము this infinite cosmic form of మానవుని God, హృదయము అనేటువంటి చిన్న అద్దంలోనే లీనమై ఉంటుండాలి. infinite cosmic God can be seen in the small mirror of human heart. కనుక So, ఇంతటి విశాలమైన భగవంతుడు
మానవుని హృదయం లోపల ప్రతిష్ఠింపబడ్డాడు. Therefore, the infinite God, vast God, is installed in human heart. కనుకనే అతనికి హృదయవాసి అన్నారు. Therefore, God dwells in ఇట్టి హృదయవాసి అయినటువంటి భగవంతుణ్ణి ఎవరు ఆరాధన చేసేది? When God dwells in our heart, who can worship Him? నీవెవరు? Who are you? ఈ హృదయమేవది? And what is your heart? ఈ సత్యాన్ని గుర్తించుకుంటే నీవు అనేటువంటిది ఏమాత్రము లేదు. Once you understand the truth, you as such do not exist. ప్రపంచమంతయును ద్వైతంతో ఏర్పడినటువంటిది. The whole world is the result of dualism. నేను ఇది అని రెండు పదములతో ఉంటుండాలి. Here we use two words, I and this. ఇది నేను అనేటువంటిది ద్రష్ట. This I is the seer. ఇది అనేటువంటి దృశ్యము. This is the seen. ద్రష్ట దృశ్యముల యొక్క సంబంధమే ఈ జగత్తంతా. The whole world is the combination of the seer and the seen. ఈ విశాలమైన హాల్లో ఇంతమంది కూర్చున్నారు. In this big hall, many are seated. అయితే ఇవంతా దృశ్యమే. This is all the seen. చూచేది ఎవరు? Who is the seer? నేనే. I am the seer. కనుక నేను అనేటువంటి ఒక ద్రష్ట ఈ కూర్చున్నటువంటి వ్యక్తులందరినీ దృశ్యాన్ని చూస్తున్నాడు. I, the seer, sees all the seen around. కేవలం మరొక వ్యక్తులు మాత్రమే కాదు. Not merely individuals. నా దేహాన్ని నేను చూసుకుంటున్నాను. I see my body. దేహము ఇది. Body, దృశ్యము. body, this, the seen. కానీ చూచేటువంటి వారు నేను. But the seer is the real ఈ I. కన్నులు, చెవులు, సర్వాంగములు కూడాను ఈ యొక్క దేహమునందే ఉంటున్నాయి. The eyes, the ears, all limbs of the body. కానీ చూచేది ఎవరు? Who is the seer actually? అది ఏ సాక్షిభూతుడైనటువంటి యొక్క ద్రష్ట. Seer is the eternal witness. కనుక దృశ్యాన్ని చూచి మనం మోసపోకూడదు. Let's not be deceived by the దృశ్యాన్ని చూచి seen. మనం మురిసిపోకూడదు. Let's not delight because దృశ్యాన్ని of the చూచి మనం seen. ఆనందించకూడదు. Let's not be happy of the seen. ఈ దృశ్యములకు మూలకారుడైనటువంటి ద్రష్టను చూచి ఆనందించాలి. Let's be happy of the seer and not the seen. ద్రష్టను చూచేటువంటి దృష్టి ఈ యొక్క చర్మచక్షువులు కాదు. It is not the physical naked eye that helps you to see the seer. ఈ చర్మచక్షువులకు జ్ఞానచక్షువుని మనం బోధించుకోవాలి. We must develop the eye of wisdom. బ్రతికినంత కాలము చర్మచక్షువులతోనే ఈ జగత్తును చూచి మన జన్మను సార్థకంగా గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. We are making an attempt to work for liberation, making use of this physical naked eye. చర్మచక్షువుల చేత చూచినటువంటి దాని వల్ల సార్థకం ఏనాటికి మనకు లభ్యం కాదు. The physical naked eye will never give you the result at any time. జ్ఞాననేత్రములతో మనం చూడాలి. It is the wisdom eye that helps you. కనుక జ్ఞాననేత్రం అనగా ఏమిటి? What is this eye of wisdom? అంతర్భూతమైనటువంటి యొక్క దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి. The eye of wisdom means the inner vision. దీనికి ఒక చిన్న ఉదాహరణము. A small example. మానవత్వం లోపల In the human life, అనేక విధమైనటువంటి యొక్క స్వరూపాలు ఉంటున్నాయి. there are many forms. జడములు ఉంటున్నాయి, చైతన్యం ఉంటుండాలి. We find the jada inert, అయితే జడ chaitanya చైతన్యం aware. రెండు కూడా దైవ స్వరూపములే. This inert matter and that which is of awareness are divine. కానీ జడమును మనం అలక్ష్యం చేస్తున్నాం. But we neglect the inert part. చైతన్యమును కూడా కొన్నింటిని మాత్రం అలక్ష్యం చేస్తున్నాము. In fact, part of the awareness is also neglected. కానీ ఈ చైతన్య స్వరూపంలో సర్పం మొదలుకొని ఎలకలు మొదలుకొని చిన్న చిన్న జీవరాశులు కూడా దైవ స్వరూపములే. This awareness principle is present everywhere, right from insect, the ఇట్టి small విశాలమైనటువంటి creatures భావమును also. నేర్పే నిమిత్తమై ఈశ్వరుడు తన ఆభరణములంతా పాములుగా ధరించాడు. To teach this broad idea of spirituality, we find snakes adorning the neck of Ishvara. ఈ యొక్క సర్పములు భగవంతుని దేహంలో ఉండినంత వరకు కూడాను అవి కూడాను ఇతరుల యొక్క నమస్కారములు అందుకుంటుంటాయి. Snakes that adorn the neck of Ishvara also receive worship from the devotees. కానీ ఆ దేహమును విడిచిపోయినా దాన్ని చంపుతారు. The moment snake gets away from Ishvara, will face the ఈ music. పాములకు ఇంత విలువ ఇచ్చినటువంటిది ఏది? Who attached value to the snake? దైవం యొక్క స్వరూపమే. It's only the company of God. వినాయకుడు ఉంటున్నాడు. Here we have ఈ Vinayaka. వినాయకుని దగ్గర ఎలుక ఉంటుండాలి. We find the mouse there. కానీ ఎలుక కూడాను నైవేద్యం చేస్తున్నాము. Food, sacred food is offered to mouse. మూషిక వాహనుడని వర్ణిస్తున్నాము. And we worship the mouse there. కానీ ఆ మూషికమే వినాయకుడిని వదిలి కొంచెం దూరం పోని దాన్ని బోను పెట్టి పట్టేస్తాం. The moment కర్ర పెట్టి కొట్టేస్తాం. The moment rat leaves the company of Vinayaka, it will be trapped and killed. కనుకనే దైవంతో కూడినటువంటి దానికి అంతటి కూడాను
ఒక విధమైనటువంటి గౌరవ మర్యాదలు లభిస్తుంది. Therefore, esteem and the respect are one when we are in the company of God. కనుక మనం అందరూ కూడా ఒక దైవంతో కూడినటువంటి వారమే అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించాలి. We should know the basic fundamental truth that we are essentially దేహములో divine. వివిధమైనటువంటి అంగములు ఉండినట్టుగా Just as the limbs are present in the body, దైవం యొక్క దేహము లోపల వివిధమైనటువంటి స్వరూపాలు కూడా ఉంటున్నాయి. in the cosmic form of God, different forms do exist. కానీ అన్ని రూపములు కూడా దైవ స్వరూపమే. All forms are divine. సహస్ర శీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాత్. God has 1,000 heads, 1,000 ears and 1,000 eyes. కాబట్టి సహస్రనేత్రములు అనగా ఏమిటి? 1,000 eyes, what do they stand for? అందరి నేత్రములు భగవంతుని యొక్క స్వరూపం నేత్రములే. It means all our eyes are His. అందరి శిరస్సులు కూడా భగవంతుని యొక్క శిరస్సులే. All our heads are His. అందరి పాదములు కూడా భగవంతుని యొక్క పాదములే. All our feet are His. ఈ విధమైనటువంటి యొక్క విశాలమైన విశ్వాసాన్ని అభివృద్ధి గావించుకున్నప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని అర్థం చేసుకున్న వారు మొత్తం. When we develop strong faith in this direction, we'll be able to understand God. కానీ రాతి నాగల కండరే రత్నజు అనగా కరణంలో చెప్పాడు పురంధరదాసు. Purandar Das says in Kannada language, రాతి నందిని చూస్తే when బ్రొక్కుతాము. we see Nandi, సజీవంతో కూడిన నందిని చూస్తే దాన్ని అనేక కష్టములు పెట్టి కొడుతుంటాం. when we see the Nandi, the bull made up of stone, we offer our salutation. But the bull alive in its original form is beaten, thrashed సజీవమైన దాన్ని repeatedly. శిక్షిస్తున్నాము. That which is alive is punished. నిర్జీవమైనటువంటి దాన్ని పూజిస్తున్నాము. Whereas lifeless stony bull ఇది is worshipped. మానవుని యందున్నటువంటి పెద్ద అజ్ఞానం. This is biggest of ignorance in man. అన్ని రూపములు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే. All forms are divine. అన్ని నామములు కూడాను భగవంతుని యొక్క నామములే. All names are divine. ఈ సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. We should make every effort to know this truth first. ఏ యొక్క ప్రాణి కూడాను పిపీలకాది బ్రహ్మ పర్యంతం కూడాను తానే ఉంటున్నాడు. In fact, God pervades all over, right from ant to the mighty కనుకనే creatures. ఓ భగవంతుడా నిన్ను వర్ణించుటకు వీలు కాదు. Oh God, I cannot extol you or narrate నిన్ను you. పొగడగతరమా. Is it possible to praise you, O God? ఎవరు పొగడగలరు నిన్ను? Who can praise ఎవరు you? వర్ణించగలరు Who నిన్ను? can describe you? ఎవరు వర్ణించలేరు. None can narrate you in full. అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు. You are smaller than that of an atom, so subtle. ఘనము కంటే అతి గణనీయుడవు. You are biggest of the big. 84 లక్ష జీవముల Among 84 lakhs of అనయము species, గలన బాయికుందువట. you are always with them. అణువురేణు దృఢకాష్టము మొదలుగా అఖండ రూపుడవై వెలిజువట నిన్ను గనుగొనగలమా. From microcosm to macrocosm, you spread and you activate and you are there behind. Can we praise you? This is truth and this is సత్యము untruth. కానటువంటి జగత్తులోనే లేదు. There's nothing in this world that is... సత్యాన్వేషణ అనుకుంటున్నారు. That's untruth. People say search ఎక్కడో for ఒక truth. ప్రదేశంలో ఉండేటువంటి సత్యాన్ని వెతకడం జరుగుతుంది. If truth exists at one place, you can సర్వత్రా search for ఉన్నటువంటి it. సత్యాన్ని వెతికేది ఎందుకు? When truth is everywhere, truth is everywhere. Where you ఇంటిలోన search? దీపం వెలుగుచుండగా పొరుగు ఇంటికి అగ్గి అరుగురేలా. When you have light at home, why do you go to neighbor's house to light it? నీ Your ఇంటిలోనే lamp. జ్యోతి వెలుగుతుండాలి. Yes, there's light that illumines at పొరుగింటికి home. ఎందుకు నీవు అగ్గి కోసం వెళుతున్నావు? Then why do you go to the నీ firehouse of the జ్యోతిని నీవు neighbor? అభివృద్ధి పరచుకో. Develop your own light. దీనికంటే మించినటువంటి మరొకటి లేదు. Nothing is more than this. అందరి ఎందుకు దివ్య జ్యోతి అఖండ జ్యోతి It is that infinite light of love, అద్వైత జ్యోతి. that light of అది ఏ non-dualism. మానవ జీవిత జ్యోతి. That is the light of life present in us. ఇటువంటి జీవన జ్యోతిని మనము చెంతనే పెట్టుకొని This, చింతిస్తూ ఏదో జ్యోతి కోసం మనం ప్రపంచమంతా వెతుకుతున్నాము. this light of life within us, but we are in search of light elsewhere, outside. జ్యోతి వెలుగుతుండగా When the light is మరొక shining, జ్యోతిని వెలిగించుకోవటం ఎందుకు? why do you need another వెలిగే light? జ్యోతిని చూడటానికి ఇంకొక జ్యోతి అవసరమా? To see the light burning, do you need another light to see that? వెలిగే జ్యోతిని చూడటానికి వెలుగే నీకు ఆనందంగా ఉంటుంది. And the light that shines, the very light itself makes you happy. ప్రకాశించేటువంటి చంద్రుడిని చూడాలనుకుంటే To see the shining moon, ఒక టార్చ్ లైట్ అర్కెన్ ల్యాంటర్న్ పెట్రోమాక్స్ లైట్ మనకు అక్కర్లేదు. to see the shining moon, you don't need hurricane lamp or a torch light. చంద్రుని యొక్క ప్రకాశం చేతనే చంద్రుని చూడవచ్చు. The moonlight will help you to see the moon behind. అదే విధంగానే Likewise. మానవ జీవన జ్యోతి ద్వారానే దైవ జ్యోతిని విశ్వజ్యోతిని పరమాత్మ జ్యోతిని చూడవచ్చు. Through the light of life, we can see the light of the divinity.
we can see the light of Atmic principle, దివ్య which is the జ్యోతిని light మనం of God. చూడాలంటే జీవన జ్యోతి ద్వారానే చూడాలి. The light of divinity can be seen through the light ఈ of జీవన life. జ్యోతి దివ్య జ్యోతి యొక్క ప్రతిబింబమే. The light of life is the reflection of the అందువల్ల divine light. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. Therefore God says you are all the sparks of the divinity. అలాంటి ప్రతిబింబమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం ప్రతిబింబమైనటువంటి యొక్క జీవత్వాన్ని ఏకంగా మనం భావించుకోవాలి. We have to understand the main divinity and the reflection of the humanity and the జీవుడే relationship that దేవుడు, exists. దేవుడే జీవుడు. The individual is God, God is the individual. కనుక రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుకున్నప్పుడే దివ్యత్వం అనేది మనకు బోధపడుతుంది. When we understand the unity of the individual and God, you will understand the divinity. దీనికి శరణాగతి అన్నాడు సచ్చిదానందం. Sachidananda mentioned of ఈ Saranagathi. శరణాగతి అనేటువంటి పదం లోపల 3 రకమైనటువంటి స్థానములు కనిపిస్తాయి. In this word Saranagathi, there are 3 steps of surrender. శరణాగతి చేసేటువంటి వాడొకడు, చేయించుకునేటువంటి వాడొకడు, శరణాగతి మరొకటి, 3గా కనిపిస్తున్నాయి. There are 3 here. The one that surrenders, the one to whom he surrenders, and the process of surrender. కనుక లోక సంబంధమైనటువంటి లెక్కల లోపల 3 ఉంటున్నాయి. So from worldly viewpoint we 3 find 3. minus 1 is equal to 2 అంటారు. We say from the worldly mathematics 3 minus 1 is 2. కానీ ఆధ్యాత్మికంలో ఇది 2 కాదు. 3 minus 1 is equal 1. But the spiritual mathematics says 3 minus 1 is equal to 1. ఇది ఎట్లవుతుంది? How is it possible? దీనికి వాదోపవాదం జరుగుతూ ఉంటాయి. Well, we argue on this. మన ఇంటిలో ఒక అద్దం ఉంది. We have a mirror at అద్దం home. ముందు నీవు పోయి నిల్చుకున్నావు. You stand in front of the నీవు mirror. నిల్చుకునేటప్పటికే నీ ప్రతిబింబం అద్దంలో కనిపిస్తుండాలి. You find your own reflection in the mirror. నీవు ప్రతిబింబము అద్దము 3 ఉంటున్నాయి. Here are the 3 you, the reflection and the mirror. అయితే ఈ మూడింటి యందు ఆ అద్దమును తీసివేసేస్తే ప్రతిబింబం కూడా పోతుంది. Now of the 3 remove the mirror, the reflection also vanishes. కేవలం బింబం మాత్రమే నిలుస్తుంది. And you the object అదే remains. ఏకం సత్విప్రా బహుధా వదంతి. You that remains is the only truth. కనుకనే మనము దైవత్వాన్ని గుర్తించడానికి మన యొక్క దేహభ్రాంతి అనేటువంటి క్రమక్రమేణా చల్లారాలి. So in order to recognize and experience divinity, body attachment should ఈ decrease. దేహం అనేటువంటిది ఒక అద్దం వంటిది. Body is like a mirror. ఇందులోపల జీవతత్వం అనేటువంటిది ప్రతిబింబంగా ఉంటుండాలి. The individual nature is seen as the ఈ reflection. ప్రతిబింబం మూలాధారం ఏమిటి? బింబమైనటువంటి ఆత్మతత్వమే. The basis for the reflection is the main object of Atmic principle. జీవుడు దేవుడు ఒక్కటే. The individual and కానీ God are మధ్యలో one. అద్దం మాత్రమే కనిపిస్తుండాలి. But there stands in between the mirror. ఈ ప్రపంచం అనేటువంటి అద్దం లోపల మనం అనేక రూపాలను చూస్తున్నాము. In this mirror of the world, we visualize many ఆ forms. మిర్రర్ కూడాను మట్టే. That mirror is made up of అది clay. కూడా ప్రకృతికి సంబంధించినటువంటిది. It's also of the ఈ world. ప్రకృతి కూడాను భగవత్ స్వరూపమే. The entire world is divine. సర్వము భగవత్ స్వరూపమైనప్పుడు భేదములకు ఏమాత్రం అవకాశం ఉండదు. When everything is essentially divine, there cannot be any దీనిని differences. పురస్కరించుకునే ప్రాచీనులైనటువంటి పండితులు ఏకం సత్ విప్రా బహుధా వదంతి అన్నారు. ఉన్నది ఒకటే అయినప్పటికీ అనేకంగా భావిస్తూ వస్తున్నారు. Basing on this, ancient seekers, parents and scholars said, the truth is one, narrated as many by scholars. కనుక ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించరాదు. We should never fragment the unity into అనేకత్వాన్ని diversity. ఏకత్వంగా విశ్వసించడం చాలా అవసరం. We should have full faith in the unity in diversity. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరు ఏదో ప్రేమ స్వరూపులంటే మీరు ఒక స్వరూపంగా ధరించినటువంటి వారు. You have taken a form. అందరి యందు ఉన్నటువంటిది ప్రేమ ఒక్కటే. Love is uniform in all. ఈ ప్రేమ అనేటువంటి దాన్ని మనం ఆధారం చేసుకుంటే, If we base everything on love, సర్వము ఈ ప్రేమ యందే ఆవిర్భవిస్తాయి. you will understand that everything originates out of this love. ప్రేమ లేనటువంటి ఒక తత్వం మరొకటి లేనే లేదు. There cannot be any person without this love. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. Love is God, live in love. ఈ యొక్క దైవత్వం అనేటువంటిది ప్రేమనే. God is love. ఈ ప్రేమకు ఒక ఆది అంత్యములే లేవు. God, this love has neither the beginning nor the end. అణువు కంటే అనేది సూక్ష్మంగా ఉంటుంది. It is smaller than an ఘనము atom. కంటే అది ఘనంగా ఉంటుంటాయి. It is the biggest of the big. కనుక ఇట్టి దానిని మనము విభజించటము, వేరువేరుగా భావించటము ఇది సరైనటువంటి ఇది అర్థం కాదు. You cannot fragment or segment this love as it is infinite.
సర్వత్రా ఉన్నటువంటిది ఈ ప్రేమతత్వమే. It is the love that is all సర్వ pervasive. స్వరూపములు ప్రేమ స్వరూపములే. All are the సర్వ forms of మార్గములు love. ప్రేమ మార్గములే. All are the paths of love. సర్వ సాధనలు కూడా ప్రేమ యొక్క సాధనలే. All spiritual practices సర్వ are గమ్యం of కూడా love. ప్రేమనే. The goal is love. అనంతమైనటువంటి యొక్క జగత్తునందు అఖిల మానవ కోటిలో ఉన్నది ఒకే ప్రేమని. In this vast world, infinite world, the one that exists is love. కనుక ఇట్టి ప్రేమతత్వాన్ని మనం అనుభవించాలి. We have to experience such a love. ఎట్టి సమయం నందే కూడాను ప్రేమను మాత్రం మనం వదలకూడదు. At any point of time, we should never give up love. కొన్ని సమయంలో ఈ ప్రాకృతమైనటువంటి జీవితానికి ద్వేషములు, అసూయలు, కష్టములు, అహంకారములు, మమకారములు ఇత్యాది కొన్ని అవలక్షణాలు మనలో ఆవిర్భవిస్తుంటాయి. In earthly sojourn in our lifetime, there come certain feelings of hatred, jealousy, obstacles, pride, avarice, ఆ and so on. వచ్చినటువంటి అసూయ కూడాను ప్రేమగానే మనం తీసుకోవాలి. We have to consider this jealousy also as దాన్ని love. కూడాను ప్రేమగా భావించు. Consider the jealousy as అప్పుడు love. ద్వేషమునకు అవకాశమే లేదు. Then there cannot be any hatred. ద్వేషం further. వచ్చేది ఎప్పుడు? When do you hate? రెండు వ్యక్తులుగా ఉన్నప్పుడే ఒకరిపైన ఒకరి ద్వేషం వస్తుంది. Hatred exists when there are two persons. రెండు భావములుగా ఉండినప్పుడే ఒకరిపైన ఒకరి అసూయ కలుగుతుంది. When there are differences, there is a scope for jealousy. రెండు భావములు పెట్టుకో. రెండు మనుషులు ఉండవచ్చును, కానీ ఒకే భావమే. There may be two persons, but there should be one feeling. అనేక బల్బులు ఉన్నప్పటికీ ఒకే కరెంటే. Though there are many bulbs, the current is కాబట్టి one. ఆత్మ అనేటువంటిది అన్ని దేహములు ఎందుకు కూడా ఏకత్వంగానే ఉంటుండాలి. The current of Atma is present in all of the beings as one principle. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. అందరి ఎందుకు కూడా ఏకంగానే ఉంటుంది. So truth is one, that one truth is present in everybody. ఇలాంటి ఏకాత్మ భావాన్ని మనం అభివృద్ధి పరచుకొని We have to develop the spirit of oneness in- ప్రేమతత్వాన్ని మనం చక్కగా పోషించుకొని and we have to develop the spirit of love, దివ్యాత్మ స్వరూపులుగా రూపొందాలి. and we have to transform ourselves as ఇది divine నిజమైన forms. సాధన. This is the true spiritual అంతేకాని practice. చిన్న చిన్న రూపాలను మాత్రం ఆరాధిస్తూ We should not worship small, చిన్న చిన్న minor పేర్లంతా forms. కూడా పెట్టుకొని We should not confine to names. ఈ పేరుకు ఈ రూపము, ఈ పేరుకు ఈ రూపము అని నిర్ణయించుకొని We should not limit the form and the name. దైవ స్వరూపాన్ని కూడా మనము చాలా సంకుచితపరుస్తున్నాము. We are just narrowing down the really effulgent, అన్ని brilliant రూపములు form. భగవంతుడివి. All forms are God's. ఇలాంటి భావాన్ని మనం పెట్టుకున్నప్పుడు క్రమక్రమేణా కొంతకాలమునకు మనకు అట్టి భావం ఏర్పడుతుంది. With that feeling behind, one day or other, we'll have that idea realized. తుమ్మెద ఒక చిన్న గూడు కట్టుకుంటుంది. You find the butterfly making a nest. నాట్ బటర్ఫ్లై. అది చిన్న ఒక పురుగును తెచ్చి పెట్టుకుంటుంది దాని లోపల. It brings there the caterpillar inside. అన్ని ద్వారములు మూసివేస్తుంది. It closes all the doors around. కానీ ఒక ద్వారం మాత్రం పెట్టుకుని అక్కడ గీమని తిరుగుతూ ఉంటారు. However, one opening is left at one point, it goes on making humming sound around. కానీ లోపల పెట్టినటువంటి పురుగుకు ప్రపంచమంతా కూడా ఏమీ తెలియదు. The caterpillar inside does not know the ఈ outside తుమ్మెద world. చేసేటువంటి యొక్క శబ్దములకు మాత్రమే లక్ష్యం ఇస్తుంది. It is the sound of the insect, the humming ఈ sound that శబ్దం makes విని around. విని 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 కనబడికి ఏమవుతుంది, భ్రమరము కీటకం భ్రమరంగా మారిపోతుంది. Listening to this sound, the caterpillar becomes the butterfly. అదే విధంగానే Likewise, మానవాకారంతో ఉన్నటువంటి మీరు we, having taken the human నిరంతరము form, దైవభావంనే మీ యందు అభివృద్ధి పరచుకున్నా if we develop divine feeling day by day, మీరు కూడా దైవ స్వరూపంగా మారిపోతారు. we also transform బ్రహ్మవిత్ ourselves బ్రహ్మైవ భవతి. into the divine forms. The knower of Brahman becomes Brahman. బికమ్స్ బ్రహ్మ. Becomes అదే Brahma. బ్రహ్మస్వరూపాన్ని పొందుతారు. And you assume బ్రహ్మతత్వాన్ని Brahman. పొందాలనుకున్నప్పుడు In order to become Brahman బ్రహ్మభావాన్ని చింతిస్తుండాల. and think, entertain Brahmic ఎక్కడ feelings, సర్వదా సర్వకాలేషు సర్వత్రా బ్రహ్మ చింతనం. where, everywhere, at every point of time, we should think of Brahman. అన్ని the divine. సమయములందు కూడాను, Everywhere, at అన్ని all స్థానములు times, ఎందు కూడాను, everywhere, అన్ని పరిస్థితులు ఎందు కూడాను under all circumstances, ఈ విధమైనటువంటి దైవత్వాన్ని మనం పొందడానికి ఇది సరైన మార్గం. we should try to work out, struggle for, to attain the divinity. మనం ప్రపంచాన్ని తిరగనక్కర్లేదు. We don't need to go around the world. డబ్బును ఖర్చు పెట్టనక్కర్లేదు. We don't need to spend ఈ money. విధమైనటువంటి యొక్క శ్రమపడి అనేక విధమైనటువంటి కష్టములకు గురి అయిపోయి ధనములకు వ్యర్థం చేసి మనము దైవత్వాన్ని చూడాలి అనే ఆశతో మనము ప్రయాణం చేయకూడదు. We don't need to exert and strain in expectation to visualize the divinity. We don't need to spend మీరే money. దైవ స్వరూపులు. You are divine. ఆ విధంగా భావించుకోండి. Consider yourself. క్రమక్రమేణా కృష్ణుడెవరు మీరే, రాములెవరు మీరే, ఈశ్వరుడెవరు మీరే, విష్ణువెవరు మీరే, అంతా మీరే. You are Krishna. You are Rama. You are Ishvara. You are divine.
కనుక ఇవి పెట్టిన పేర్లు కానీ పుట్టిన పేర్లు కాదు. These are the names given, these are not ఈ the names పేర్లు born. నువ్వు తల్లిదండ్రులు పెట్టినటువంటివి. The names are given to you by parents. దేహమును తల్లిదండ్రులు ఇచ్చినటువంటివి. The body's parents కానీ give. దేవుడు ఇచ్చింది ఏది? What is that God has given అది you? హృదయము. God has given అది Hridaya. మరొకరికి ఇవ్వడానికి వీలు కాదు. You cannot pass it on to ఇది మరి anybody. ఒక స్వాధీనంలో లేదు. It's not under the control of anyone. కనుకనే మీ దేహానికి పెట్టిన పేర్లు, దేహ ఆకారంకు ఇచ్చినటువంటి రూపములు తల్లిదండ్రుల యొక్క ప్రసాదములే. The form of this body and the name given to the body are the gifts of our parents. కానీ హృదయం అనేటువంటిది ఎవరు ఇవ్వడానికి వీలు కాదు. But Hridaya అది cannot be given by anybody. సహజంగా ఆవిర్భవించినటువంటిది. It is a natural one. ఇది హృదయం అనేటువంటిది సరైనటువంటి యొక్క తత్వము. Hridaya is our essential true nature. ఒకరి దగ్గర నుంచి పుచ్చుకున్నది కానీ ఇంకొకరికి ఇచ్చేటువంటిది కానీ కాదు. It is not a gift to be received, not to be given to ఈ anybody. హృదయాన్ని ఇచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. In fact, we have to make every attempt to give. కానీ ఈ హృదయాన్ని ఇచ్చుకోవటం లోపల వన్ వే ట్రాఫిక్ గా ఉండాలి. While giving, it should not be only ఇచ్చుకో one way. ఇచ్చుకో ఇచ్చుకో పుచ్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. You always give, give, never receive. ఇచ్చుకోవటం పుచ్చుకోవటం అయిపోతే రెండు హృదయాలుగా మారిపోతాయి. If it amounts to giving and receiving, it amounts dualism. ఒకే హృదయమే. Heart is one. ఏకాత్మ భావాన్ని పెట్టుకోండి. We should develop this oneness. ఈ ఏకాత్మ స్థితి వచ్చేంత వరకు కొన్ని సాధనలు మాత్రం చేయండి. Until we reach that state, we should లక్ష్యం follow ఏకాత్మ spiritual భావం path. పెట్టుకోండి. The aim is the spirit of సాధన oneness. అనేకంగా సాధన చేయండి. Yes, we can practice varied paths. తప్పు లేదు. No mistake. కానీ ఈనాడు సాధన చేస్తున్నారు. We do spiritual ఏం సాధన practices. చేస్తున్నారు? ప్రాకృతమైన సాధన చేస్తున్నారు. We follow worldly procedures. జపమాల తిప్పుతుంటారు. We just roll the మాల talisman. తిరుగుతుండాలి కానీ మనసు కూడా తిరుగుతూ ఉండాలి. Talisman moves on, the mind also goes on. చెయ్యి మాల తిప్పుతుంటాది, మనసు మార్కెట్కి పోతుండాలి. It is the hand that rotates, revolves the ఈ జపం talisman ఎందుకోసం while the mind goes to the market. Why this ధ్యానంలో position? కూర్చుంటారు. You sit in meditation కదలక మెదలక కూర్చుంటారు. ఇది ధ్యానం అని. and you sit there in the ఒక name of చిన్న meditation. అణుమాత్రమైనటువంటి ఒక ఈగి వాళ్తే టచ్ మీద దాన్ని కొట్టేసేస్తాం. If a fly falls on your back, immediately you hit ఇంత it. పెద్ద దేహం పైన ఇంత చిన్న దోమ వాలటంలో ఏం నష్టమైంది? After all, such a big body you have, what is that you lose ఆ when చిన్న fly దోమ falls on నీ the దేహం body? పైన వాలి ఈ దేహ యొక్క అభిమానాన్ని పెంచుతూ ఉంటుండాలి. And the little insect or the mosquito that falls is the cause for your body ఇంత attachment. చిన్న చీమ చిక్కినప్పటికీ నీ దేహం భరించుకోలేకుండా ఉంటుంది. You are not able to bear the ఇంత pain. అబలత్వంతో కూడినటువంటిది ఈ దేహము. The body is so weak. ఇంత సంకుచితమైన భావంతో కూడినటువంటిది ఈ దేహము. The body is fully of narrow-minded nature. కనుకనే ఇలాంటి దేహంను ఏమాత్రము మనం లక్ష్యం చేయకూడదు. We should never follow this ఏం body. జరిగినా జరగవచ్చు. It may happen anything. కానీ దేహమునికే గాని ఆత్మకు సంబంధం లేదు. Whatever that happens, it is to the body but నా not to ఆత్మనే నా Atma. యొక్క దైవము. My Atma is God. దానిని నివాసం చేసుకున్నటువంటిది ఈ దేహము. And it is the body that has got the బాడీ ఇస్ Atma. ది టెంపుల్ ఆఫ్ గాడ్. Body is the temple of దేహో God. దేవాలయ ప్రవృత్తో జీవో దేవ సనాతనః. Body is the temple of God. The Atma and divine are ancient. కాబట్టి ఈ దేహం అనేటువంటి యొక్క గుడి యందు ఒక్కొక్క గుడి యందు కూడా ఆత్మ అనేటువంటి యొక్క దేవుడు ప్రతిష్ఠ అయి ఉన్నాడు. In this body is the temple of God. We have got the Atma, the divine, in everyone. కనుక దేహాత్మల రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించాలి. So we have to understand the relationship in the body and ఈ Atma. దేహములో అనేక అంగములు ఉంటున్నాయి. This body has so many parts, the ఈ limbs. అంగములంతా ఏనికి? దేహానికి అంగములు. These are the parts of this body. ఈ అంగములకు ఏది కారణము? What is the cause behind ఇది this? సమాజమే కారణము. The society. సమాజానికి ఏది కారణము? What is the limb of the ప్రకృతియే society? కారణము. The nature. ప్రకృతికి ఏది కారణము? What is the cause for the పరమాత్మనే nature? కారణం. God. కనుక ఈ ప్రకృతి అంతా పరమాత్మ నుంచి ఆవిర్భవించినటువంటి. Therefore, the nature is the result of God's manifestation. కాబట్టి ఒకదానికొకటి ప్రభువుగా ఏర్పడుతుండాలి. So one is the master of the other. ఈ విధంగా మనం విచారణ చేసి అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం తీసుకోవాలి. By inquiring like this, we should understand the కనుక oneness or ఆనాటి unity. ప్రాచీన బ్రాహ్మణులంతా కూడాను అన్నం బ్రహ్మ అన్నారు. So ancient Brahmins, priestly class said food is God. ఓ దైవమా, Oh God, ఈ తిన్నటువంటి అన్నము the food partaken దేహంలో సర్వత్రా ప్రసారించి goes ఈ circulating all దేహానికి over the తగినటువంటి body. శక్తిని అందించు. It gives ఎందుకోసం energy. ఈ శక్తి? Why? నీ యొక్క ధర్మాన్ని ఆచరించే కోసమని, When we follow నీ you, యొక్క సేవను ఆచరించే కోసమని I need energy to serve you, O ఈ Lord. దేహానికి శక్తినిచ్చి. Yes, the energy is ఇంకా given మనసు for that కోరుతుండాలి. reason. And then again, రసో విష్ణు. water is Vishnu. ఈ రసస్వరూపమైనటువంటి యొక్క విష్ణు ఎవరు? Who is Vishnu? మనసే. అప్పుడు మనసు కూడా ప్రార్థిస్తుండాలి. My- దేహాన్ని నేను కాపాడుకొని
I protect the దీన్ని sacred సరైన body. మార్గంలో ప్రసరింపజేసి I'll allow it to go in the right path. సత్కర్మలో నేను ఉండేటట్టుగా నాకు సద్బుద్ధిని ఇమ్మని చెప్పింది. Give me a good mind so as to do good deeds. ఇంక తర్వాత వాక్కు. Then the word. వాక్కు ఏం చెప్తుండాది? Talk faculty, what does it say? అందమైన దేహాన్ని ఇచ్చావు, You have given me good body, స్వచ్ఛమైన మనసునిచ్చావు, good pure mind. పవిత్రమైన వాక్కు నాకు ప్రవేశపెట్టు. O God, grant me so as to speak all that is కాబట్టి sacred. బ్రహ్మ నుండి విష్ణు, విష్ణు నుంచి ఈశ్వరత్వం. Therefore, Brahma, దేహమే starting బ్రహ్మ. point, Vishnu and Ishvara. Body is Brahma. మైండే విష్ణు, Mind is Vishnu. వాక్కే ఈశ్వరుడు. Speech faculty is ఈ Ishvara. ముగ్గురి స్వరూపాన్ని మనం కాపాడుకోవటం అత్యవసరం. It is most essential to protect this trinity within our body. త్రిగుణం త్రిదళాకారం, త్రినేత్రం త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. ఈ త్రిగుణంతో కూడినటువంటి ఈ దేహమే, The body with the three attributes. ఇందులో ఒక్కొక్క దాని మనసు నందు ఉన్నది, వాక్కు నందు ఉన్నది, దేహం నందు ఉన్నది ఆత్మ. In the body, the mind and intellect, the same Atma is త్రిదళాకారం. present. బిళ్ళపత్రి ఉంటుంటారు త్రిదళాకారంగా. You have got the Bilva leaf with 3 leaflets. కాబట్టి దేహము, మనసు, వాక్కు ఈ మూడు కూడా త్రిదళంగా ఉంటుండాలి. The 3 leaflets represent the body, mind and speech faculty. ఆత్మనే. The primordial principle is Atmic. కనుక ఈ త్రిగుణంతో కూడినటువంటి ఈ యొక్క ఈ బిల్డను నీకు అర్పితం చేస్తున్నాను. I offer this Bilva leaf with 3 leaflets దీనిని to you. పురస్కరించుకునే సచ్చిదానందం శరణాగతి అన్నాడు. Basing on the Sachidanandam referred to Saranagathi, శరణాగతి surrender. అనగా Surrenderment. అన్నిటి యొక్క ఏకత్వమే శరణాగతి. The principle of unity is true surrender. ఒకానొక సమయం లోపల At one time, రాములు అరణ్యవాసం చేస్తున్న సమయంలో when Rama was spending time in the exile, రామ, లక్ష్మణ, సీత ముగ్గురు కూడాను చిత్రకూట పర్వతం చేరారు. Rama, Lakshmana, Sita reached Chitrakuta mountain. కానీ రాములు అలసినట్టుగా నటన చేశాడు. Rama was pretending as if he was tired. లక్ష్మణ, Lakshmana, మీ వదిలి గారు చాలా అలసిపోయినట్టుగా ఉంటుండాలి. your sister-in-law seems to be tired. మనం ఇంకా ఈ 10 సంవత్సరంలో ఇక్కడే ఉండవలసి వస్తుంది. We may have to stay here for 10 years. కాబట్టి ఒక పర్ణశాల నిర్మించు అన్నారు. Build a small hut for our stay. లక్ష్మణుడు ఎక్కడన్నా అన్నాడు. Lakshmana said, where? నీకు ఇష్టం వచ్చిన చోటు నిర్ణయించు అన్నాడు. Rama said, decide for రామా, yourself. నేను ఏం పాపం చేశాను అని కూలబడ్డాడు లక్ష్మణుడు. Lakshmana fell on the ground immediately. What sin I have committed, సీత Rama? కూడా చాలా ఆశ్చర్యపడింది. And Sita was surprised. ఏమన్నాడు మీ అన్నగారు? What is that? నిన్నేం తిట్టలేదు, కొట్టలేదు కదా, What is that your brother said? ఎందుకు నీవు ఇంత బాధపడుతున్నావు He has not accused you, he has not beaten you. Why are you అని sad? అడిగింది సీత. And so asked Sita. తల్లి, ఇంతకంటే వేరొక దోషముందా? Mother, there cannot be higher accusation నేను than సర్వము this. అతనికి అర్పితం చేశాను. I offered everything. మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం ఆత్మానాం శేషభూతమి రక్షమాం శరణాగతి. నాకు భార్య ఉంది, పిల్లలున్నారు, రాజ్యం ఉంది, సర్వస్వాన్ని త్యాగం చేసి నేను ఎందుకు రామునితో వచ్చాను? Lakshmana says, I surrendered myself, my wife, my children, my property, my kingdom, everything I have surrendered myself. అలాంటి సమయంలో నీకు ఇష్టం వచ్చిన చోటు కట్టమంటే నాకు ఒక ఇష్టం ఉందా? And when brother Rama says, you choose the place and construct the hut, ఇంత then don't I కఠినమైన feel వాక్కు కంటే sad? మరొక దూషణం ఉంటుందా? Can there be higher accusation, deeper accusation than using harsh words నేను like ఏదో this? పాపం చేశానన్నాడు. I committed some sin. ఈ విధంగా చేసేటప్పటికి రాములు వెళ్లి, దయామయుడైనటువంటి రాములు, లక్ష్మణ పొరపాటు Then కానీ అంగీకరించాడు. compassionate Rama నువ్వు went వేరుగా close to భావించద్దు, Lakshmana. ఇగో పలానా చోటు నువ్వు ఆశ్రమం కట్టు అన్నాడు. Don't feel like that. Don't feel sad. Here is the place you can build a hut. తరువాత Later, సీతను పర్ణశాలలో పెట్టి రాములు, లక్ష్మణులు చుట్టూ ప్రాంతాన్ని సంచారం చేస్తూ వచ్చారు. while Sita was sitting in the hut, Rama and Lakshmana was going round protecting the whole thing. రామ యొక్క చరణమే నా యొక్క శరణమని, శరణమే చరణమని భావించుకున్నటువంటి యొక్క లక్ష్మణుడు Lakshmana considered the feet of Rama to whom he ఒక surrendered. ప్రదేశమునకు పోయేటప్పటికి When he went to a place, లక్ష్మణుడి మనసు మారిపోయింది. the mind of Lakshmana changed. అన్నా, నేను ఇంక ఈ అడవిలో ఉండలేను, Brother, I can't be here any longer in ఈ this బాధను forest. నేను సహించలేను, I can't bear your నేను harsh అయోధ్యకు words. వెళుతానన్నాడు. I am going, leaving you. రాములు నవ్వుతూ, Rama. తొందరపడకు అని చేయి పట్టుకుని కొంచెం దూరం పరుస్తాం రామన్నాడు. Rama, పర్ణశాలకు పోయి దీన్ని విచారిస్తామన్నాడు. Rama said smilingly, wait for some time. He caught hold of his కొంత hand దూరం and నడిచి both వచ్చి went close to the hut. ఒక చల్లని ఛాయతో ఉన్నటువంటి ఒక చెట్టు కింద కూర్చున్నారు. They sat under a huge tree enjoying this shade. అప్పటికి లక్ష్మణుడి మనసు మారిపోయింది. Then there the mind of Lakshmana changed.
ఏమి లక్ష్మణ ఎప్పుడు వెళుతావు అయోధ్య అని ప్రశ్నించాడు రాముడు. Rama asked Lakshmana, when are you leaving for రామ, Ayodhya? అయోధ్యతో నాకేం పని ఉంది? Lakshmana says, what business I have there in Lakshmana? సర్వము There in నీవే. Ayodhya? You are everything. అలాంటి రాములు వదిలి నేను అయోధ్యకు వెళ్ళడము నా కళ్ళలో కూడా భావం లేదు అన్నాడు. I will not entertain this idea even in a dream, leaving your company and stepping into మరి Ayodhya. కొంత దూరం లోపల నీవు అయోధ్య వెళుతానని చెప్పావు కదా అన్నా. A moment back you said that you will go to Ayodhya. దానికి కారణం ఏమిటో నాకు తెలియదు. I don't know the reason. అప్పుడు రాముడు చెప్తున్నాడు, Then Rama says, లక్ష్మణ Lakshmana, బలం కూడా ఉంటుండాలి. there is some, తన బలంతో పాటు స్థానబలం కూడా కొంచెం చూసుకోవాలి. along with your strength, the strength of the land where you live also is భగవంతుడి నుంచి important. దూరం పోవడానికి ఆ స్థల మహత్యమే. It is the mystery of the land where you live. ఎందుకంటే ఆ స్థలం లోపల శూర్పణఖ సంచరించినటువంటి స్థలము. But that place where you disobeyed me is the one that is traveled where Surpanaka lived. స్థానంలో మనం సంచరించాము. So we moved about in that area. శూర్పణఖ భావాలే భేదములే మనలో ఆవిర్భవిస్తాయి. Therefore we have the Surpanaka ఆ ideas of స్థానము దాటి differences. మరొక స్థానంలోకి వచ్చాము. And now we moved away from that Surpanaka చిత్రకూట land. పర్వతం పైన మహర్షులంతా నివసించేటువంటి స్థలం. Chitrakuta mountain is the place of ఇక్కడికి saints. వచ్చేసరికి మహర్షుల యొక్క భావం వచ్చేసేసి Now we have saintly feelings. కనుకనే మన స్థానంలో కూడాను పవిత్రమైన స్థానములుగా ఉంటుండాలి. So our places also should be sacred. దుర్మార్గులు దుష్టులు సంచరించేటువంటి ప్రదేశంగా ఉండకూడదు. They should not be the dwelling places for the wicked కనుకనే and the cruel నిర్జన people. సంసర్గం. Run away from the bad company. ఈ చెడ్డదేని మనకు వచ్చిందంటే దాని నుంచి బయట పోవాలి మనం. When once bad comes to you, it will never leave you మంచిని anytime. నీవు స్మరించు. Think of good. స్వర సాధు సమాగమం Join the good and noble. కురు పుణ్య మహోరాత్రం. Do good deeds day and ఇవే night. మనం చేయవలసినటువంటి సాధనలు. These are the spiritual practices. చెడ్డదాన్ని వదలాలి, మంచిదాన్ని సంబంధం చేసుకోవాలి. We should give up the bad and join the good. నిరంతరము మంచినే చేస్తూ జీవించాలి. We should do good deeds continuously. స్మర నిత్యం అనిత్యతాం. ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటి విచారణ చేయాలి. We should also make a constant inquiry of what is ephemeral, what is permanent. ఈ ప్రకృతి అనిత్యమే. This nature is భవనములు temporary. అనిత్యమే. Buildings are temporary. కంటికి కనిపించేటువంటి దృశ్యములన్నీ కూడా అనిత్యములే. All the scenario that you see with the eye are temporary. కానీ నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వం ఒకటే. The eternal truth is this దానిని Atmic principle. ఆశ్రయించటమే శరణాగతి అన్నారు. Surrendering to Atma is important. కనుక ఆత్మభావాన్ని మనం పెంచుకొని Develop Atmic principle. నిరంతరము ఆత్మచింతనతోనే మన జీవితంను సార్థకంగా గావించుకోవాలి. We can work for our liberation thinking of this primordial Atmic principle constantly. ఈ విధమైనటువంటి సాధనలు చేసినప్పుడు దైవత్వం మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండి అన్ని విధాలు కూడా కాపాడుతాడు. Once we undertake these spiritual practices, God will protect us, standing behind us, above us, below us, within us. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై గోపికమాల హారి ప్యారి మాయి మీర మన విహారి మదన మోహన మురళి దారి కృష్ణ జై గోపికమాల హారి ప్యారి మాయి మీర మన విహారి మదన మోహన మురళి దారి కృష్ణ జై జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై బాల కృష్ణ జై
రాధా కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై రాధా కృష్ణ జై రాధా కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై రామ కృష్ణ జై రాధా కృష్ణ జై బాల కృష్ణ 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 జై కృష్ణ జై రాధా కృష్ణ జై రాధా కృష్ణ జై బాల కృష్ణ కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై బాల 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 కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై బాల 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 కృష్ణ జై గోపికమాల హారి తారి మాయి మీర మన విహారి మదన మోహన మురళిధారి కృష్ణ జై గోపికమాల హారి ప్యారి మాయి వీర మన విహారి మదన మోహన మురళి హారి కృష్ణ జై గోపికమాల హారి ప్యారి మాయి మీర మన విహారి మదన మోహన మురళిధారి కృష్ణ జై గోపికమాల హారి ప్యారి మాయి వీర మన విహారి మదన మోహన మురళి హారి కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై